మామూలు ఎగ్ కర్రీ కాదు ఇది, హోటల్ స్టైల్ స్పెషల్ ఎగ్ మసాలా గ్రేవీ. ఇంటి దగ్గరే సింపుల్గా రిచ్ టేస్ట్తో ఈ కర్రీ తయారు చేసుకుంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడే ఈ టేస్ట్ ఎగ్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ముందే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఘాట్లయితే పెట్టుకోవాలి. మనం ఎంత ఎక్కువ ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా బాగా ఎగ్స్కి పడుతుంది. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్, అలానే కారం వేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఎగ్స్ని మంచి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఎగ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది మొత్తం కూడా ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. మొత్తం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లోకి టమాటాలని కూడా బాగా పండిన టమాటాలు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్న గ్రేవీలోకి టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, అలానే కారం అనేది వేసుకోవాలి. ఇది మసాలా కారము ఇంట్లో చేసుకుంది. ఎవరికైనా ఈ మసాలా కారం ఎలా చేసుకోవాలో రెసిపీ కావాల్సి ఉంటే కమెంట్ చేయండి. ఎన్ని కమెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో పెడతాను. ఇప్పుడు మనం బాగా కలుపుకొని కారం వేసుకున్న తర్వాత మొత్తం కూడా మంచిగా కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 రెమ్మల వరకు ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకొని ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుంటే కరివేపాకు ఫ్లేవర్తో గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చూసారా మన గ్రేవీ అనేది కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఉడికితే పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగ్గట్టు ఒక పావు కప్పు కానీ లేదా పావు గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ పట్టించి వేసుకుంటే చాలు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా ఈ విధంగా ఉడికేటప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం మసాలాలు కూడా గ్రేవీకి పట్టే విధంగా ఒకే వైపుకి రొటేట్ చేస్తూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన గ్రేవీ కర్రీలోకి మనం ముందే ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్కి ఆ గ్రేవీ పట్టే విధంగా మొత్తం కూడా కలుపుకొని ఒక 5-6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. అంటే నూనె పైకి తేలేంత వరకు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకో 2-3 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ట్రై చేయండి. పేరు పెద్దదే కానీ ప్రాసెస్ అయితే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి వీడియోని లైక్ చేసుకొని సేవ్ చేసుకొని ట్రై చేయండి. మంచి గ్రేవీతో అలా ఎగ్ పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ రైస్కే కాదు, రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. బిర్యానీస్ లాంటి వాటికి కూడా సైడ్ డిష్గా అయితే అద్దిరిపోతుంది. ఎవరైనా ట్రై చేయకపోతే పక్కా ఇప్పుడే ట్రై చేయండి. అలానే
ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలానే ఈ హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని ఎంతమంది ట్రై చేస్తారో చూస్తాను. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి, అలానే ఈ కర్రీని ట్రై చేస్తారా లేదా అని మొత్తం కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్తో మంచి గ్రేవీతో ఎంత చక్కగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందో. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, సేవ్ చేయండి. మన ఛానల్ని ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలనుకుంటే వీడియోకి లైక్ చేయండి. అలానే మీకు నెక్స్ట్ ఇంకేం రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డెలిషియస్ రెసిపీస్.